ఇదిగోండి, ఇలా చీల్చాలి. బీరకాయలు ఇవి. బీరకాయలని ఇలా పెచ్చు తీసేసి ఇలా కట్ చేసి ఇదిగోండి ఇట్లా హోల్ పెట్టేసి నూనెలో వేసేయాలి. నూనెలో వేసేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గాక దీంట్లో కారం వేయాలి. అది పొడి కొట్టాను, ఆ పొడి వేస్తాను. అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. బీరకాయ కూర ఈజీ అన్నమాట. బీరకాయ కూర ఈజీ. పెచ్చు తీసేసి ముక్కలు చేసేసి చేదు చూసుకోవాలండి. బీరకాయలో కూడా చేదు ఉండి చూస్తాం. బీరకాయలో కూడా చేదు చూసుకుని పడేయాలి. మూత పెట్టేయండి, మొగ్గుతాయి. ఉప్పు, పసుపు, కారం వేసేసాను ఈ గుత్తుల్లో. అదిగోండి అన్నీ అయిపోయినాయి. ఈ పొడి ఇది కొట్టానండి మొన్న. ఇది కొట్టాను, ఈ పొడి వేసాను. ఇదేంటి శనగపప్పు, మినప్పప్పు, తర్వాత జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసి కొట్టాను ఈ పొడిని. ఈ పొడి వేసాను. ఈ పొడి వేసి కారం ఇంకా వేసి కలిపెట్టాను. అంతే, అయిపోయింది. బీరకాయ గుత్తుల కూర రెడీ. ఈ ఊరికి ఈజీ ఐటమ్ అండి. మీరు కూడా చేసేసుకోవచ్చు. చేసుకుంటారా? చేసుకోండి. ఇప్పుడే అది చూడగానే మొదలెట్టేసేయండి, చేసేసుకోండి, అయిపోతుంది. ఎంత బాగున్నాయి చూడండి ఈ గుత్తులు. మరి చిన్న ముక్కలు కాకుండా చక్కగా ఎంత పెద్ద ముక్కలు కోసినా కూడా మగ్గిపోతాయి. సగం సగం చేసినా కూడా మగ్గిపోతాయి. అది కొద్దిగా నూనె వేసి ఇట్లా మగ్గబెట్టేయాలి. ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే ఇంకా పేసం అయిపోతాయి. ఉప్పు వేయకుండా తర్వాత కాస్త కొత్త నూనె ఉంటే అవి తీసేసి అప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే అప్పుడు దానికి సరిపోతుంది. స్టవ్ ఆర్పేస్తాను. ఇంకా అయిపోయింది. బీరకాయ పొడి కూర రెడీ. గుత్తి కూర రెడీ. గుత్తులుగా ఎంత బాగుందో చూసారా బీరకాయ కూర. చక్కగా ఎట్ట వేసిన గుత్తి అట్ట వచ్చేసింది.